హాయ్. ఇప్పుడు మనం అవుట్లుక్ ద్వారా బల్క్ పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ని ఎలా పంపిస్తాం తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలంటే ఇలా ఒక ఎక్సెల్ షీట్ తీసుకోండి. దాంట్లో ఇలా డేటా ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నెక్స్ట్ ఈమెయిల్. ఫస్ట్ నేమ్ మకాంత్ SKNTH @gmail.com. Next Shivanath Baji. Okay. Sorry, ఈ మకాంత్ని NTH @digital-list.in. ఓకే, ఇక్కడ దీపక్ at ఇలా డేటా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ప్రస్తుతానికి ఈ 3 ఈమెయిల్స్కి బల్క్ పర్సనలైజ్డ్ మెయిల్ పంపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈమెయిల్ పంపించాలి అంటే ఇప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీంట్లో నుంచి వెళ్ళి మెయిలింగ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ స్టార్ట్ మెయిల్ మెర్జ్. ఓకే, ఇందులో ఈమెయిల్ మెసేజెస్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ముందు మీరు ఈమెయిల్ ఏం కంపోజ్ చేద్దాం అనుకుంటున్నారో అది కంపోజ్ చేయండి. హాయ్ బర్త్డే this is tutorial for how to send bulk emails through Outlook.
నేను ఇలా ఈమెయిల్ కంపోజ్ చేశానండి. ఈ ఈమెయిల్ని అందరికీ పంపించాలి. ఇప్పుడు అందరికీ పంపించాలంటే ఈ హాయ్ పక్కన నాకు వాళ్ళ నేమ్ రావాలి. వాళ్ళ నేమ్ రావడానికి నేనేం చేయాలంటే ముందుగా దీన్ని ఒక సేవ్ చేసేసుకోండి ఈ టెంప్లెట్ని. ఓకే, నేను డెస్క్టాప్ మీదే సేవ్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేయండి. బల్క్ ఈమెయిల్ టెంప్లెట్ అని సేవ్ చేశాను. సేవ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత మీరు సెలెక్ట్ రెసిపియెంట్స్ అని చెప్పండి. క్లిక్ చేయగానే దీంట్లో ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ కొడితే ఆల్రెడీ నేను డేటా క్రియేట్ చేశాను కదా, అది డెస్క్టాప్ మీద ఉంటుంది, దాన్ని యూజ్ చేయండి. ఆ డేటా బల్క్ ఈమెయిల్స్. ఓకే, ఇప్పుడు అలా కొట్టగల ఆ డేటా అనేది మనకి దీంట్లో ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ హాయ్ పక్కన నాకు హాయ్ మకాంత్ ఎస్ గ్రీటింగ్స్ ఆఫ్ ద డే అని చెప్పి అలా వెళ్ళాలి. హాయ్ శివనాథ్ బాజీ కే గ్రీటింగ్ ఆఫ్ ద డే అని చెప్పి ఈమెయిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వెళ్ళిపోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళగానే ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నాకు ముందు ఫస్ట్ నేమ్ వచ్చి దాని తర్వాత నాకు ఒక స్పేస్ వచ్చి దాని తర్వాత మళ్ళీ లాస్ట్ నేమ్ రావాలి. ఇలా వచ్చింది కదా. ఇలా అంటే నేను ఆ డేటాలో ఆ ఫీల్డ్స్ ఇచ్చాను, అందుకని అలా వస్తుంది. ఇప్పుడు హాయ్ ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్లో ఉన్న రికార్డ్స్ ఏంటి నా దగ్గర, నేను టైప్ చేసిన వాటిలో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి మకాంత్, శివనాథ్ బాజీ, ఇంకోటి దీపక్. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకుందాం. ప్రివ్యూ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూసారా ఇక్కడ హాయ్ మకాంత్ అని చెప్పి ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. హాయ్ శివనాథ్ బాజీకే, హాయ్ దీపక్. ఓకే, అంటే ఇది మనకి బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫినిష్ సెండ్ ఈమెయిల్ మెసేజెస్ ఇలా పెట్టి ఇక్కడ ఈమెయిల్ చూస్ చేసుకోవాలి. ఈమెయిల్స్కి పంపించాలి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లైన్ జస్ట్ ఫర్ టెస్టింగ్ అని చెప్పేటని ఇక్కడ మెయిల్ ఫార్మాట్ HTML అని పెట్టండి. ఇక్కడ ఆల్ రికార్డ్స్ అంటే అందులో ఉన్న రికార్డ్స్ మొత్తం వెళ్ళిపోతాయండి. ప్రస్తుతానికి ఇక్కడ కరెంట్ రికార్డ్ అంటే నేను ప్రస్తుతానికి ఇక్కడ 3 అనే రికార్డ్ మీద ఉన్న ఆ 3 ఒక్క రికార్డ్కి వెళ్తుంది. ఇక్కడ ఫ్రమ్ 2 అంటే మన ఎక్సెల్ షీట్లో చాలా రికార్డ్స్ ఉంటాయి కదా, అందులో మీరు 100 నుంచి 200 వరకు పంపాలంటే ఫ్రమ్ 2 నుంచి పంపాలి. ప్రస్తుతానికి నాకు ఆల్ రికార్డ్స్ కావాలి, అందుకోసం నేను ఓకే కొట్టాను. మెయిల్ వెళ్ళిపోయింది. మనం ఇలా పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ని పంపించవచ్చు.